మాట్లాడుతున్నారు. కానీ మరి జీవితాలు మార్చుకోవటం కానీ, హృదయాలు మార్చుకోవటం కానీ, అంటే హృదయం మారితే జీవితం మారినట్టే. ఎంతో మంది ఇంకా బిడ్డలు మారాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి శాలం రాజయ్య గారి గురించి నేను ఒక గొప్ప సాక్ష్యం అయితే నేను చెప్పగలుగుతాను. ఆ ముందుగా నాకైతే మరి ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక తోడబుట్టిన దానిగా, ఒక అక్కగా నేను తమ్ముడిని చూశాను. కాబట్టి మరి ఫస్ట్ నాకు పరిచయం లేదు, కానీ మరి కలవర కాంతిలో నేను ఉండేదాన్ని. మరి అక్కడికి అయ్యగారు మరి వెస్ట్ కిందగా వచ్చినప్పుడు నేను పరిచయం అయ్యాను. తర్వాత మేమందరం కూడా తమ్ముడు దాసు మేమందరం కూడా కలవర కాంతిలో ఉండేవాళ్ళము. మరి అయ్యగారు ఎప్పుడన్నా వస్తే కన్నా మోసేస్ అయ్యగారు అన్నారు, అమ్మ శాలం రాజు గారు తెలుసా అన్నారు. తెలియదు అయ్యగారు అంటే, మీ ఊరేనమ్మా అన్నారు. అంటే మా ఊరే కదా, నేను కలుసుకొని మాట్లాడాలని చెప్పేసి 2 రోజులు నేను పొంచున్నాను. అంటే దానుకున్నాను ముందుగా వచ్చి బాత్రూమ్ దగ్గర అయ్యగారితో మాట్లాడాలని. నాకు 2 రోజులు దొరకలేదు. తర్వాత ఒకరోజు డైరెక్ట్గా నేను వచ్చాను. అయ్యగారికి ఫోన్ నెంబర్ ఇస్తారా అంటే, తీసుకుంటామా అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. కానీ నేను ఎప్పుడు కూడా చేసింది లేదు, మాట్లాడింది లేదు. మళ్ళీ తర్వాత మాట్లాడుతూ ఉన్నాను. మరి అయ్యగారు అన్నారు, అమ్మ మన ఒక సంఘాన్ని నేను స్థాపించాలనుకుంటున్నాను. మరి దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తే గన నేను మహబూల్లా ప్రాంతంలో ఒక సంఘాన్ని దేవుడు ఇస్తాడని నాకు చూస్తున్నాను అన్నాడు. ఆయన ప్రార్థించుకున్నాడు. మరి దేవుడు చూపించిన ప్రాంతానికి దేవుడు నడిపించాడు. మరి అనేకమైన మంది బిడ్డలు, ఒక విధంగా చెప్పాలంటే ఆయన కంటికి నిద్ర లేకుండా, కడుపు కూడు లేకుండా, మరి ఉద్యోగం చేసుకోవాలంటే వయసు ఉంది, మరి మోసం చేసి సంపాదించాలంటే మంచి జ్ఞానం ఉంది. ఈ లోకాన్ని ఎంతో మంది మోసం చేసి సంపాదించే వాళ్ళని చూస్తున్నాము. ఎంతో మంది ఎన్నో రకరకాలుగా సంపాదన మీద ఆశపడి పరుగు తీసే వాళ్ళని చూశారంటే, నేను ఆయన చూసింది నేను చెప్తున్నాను. దేవుని మందిరంలో నిలబడి అప్పుడు రాత్రి 1 గంట అవుతుంది, 1:30 అవుతుంది. తింటే తింటాడు, లేకుంటే పనుకుంటాడు. చాలా ఘోరమైన మృగాలను మార్చడానికి వచ్చాడు మహబూల్లా ప్రాంతానికి. చెడిపోయిన హృదయాలను బాగా చేయటికి వచ్చాడు. మరి వాక్యం ద్వారా దేనికి ఒక కానుకలకు ఆశించేవాడు కాదు, దేనికి ఆశించేవాడు కాదు. కానీ అటువంటి ప్రాంతంలో మరి దేవుని వాక్యమును ఉన్నట్టు బోధించుతూ మరి ఎంతో మందిని సరి చేయాలి, వాళ్ళని బాగా చేయాలనే ఆలోచనతో వస్తే ఈ వద్దు ఆయన ద్వారా అనేకమైన సంఘాలకు పరిచయం అయినారు, అనేకమైన సంఘాలకు వెళుతున్నారు, వస్తున్నారు. కానీ ఏంటంటే దైవజనులు వాళ్లను మనం అనటానికి మనకు అర్హత లేదు. అసలు వాళ్ళ ఒక్క మాట కాదు, ఒక ప్రశ్నించడానికి కూడా మనకు యోగ్యత లేదు. దేవుని చేత అభిషేకించబడిన బిడ్డలు దేవుని ఒకవేళ వాళ్ళు ఏదన్నా పొరపాటు ఉంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళని దేవుడు సరి చేస్తాడు, మళ్ళా వాళ్ళని దేవుడు ముందుకు నడిపిస్తాడు. విశ్వాసలంగా కానీ సంఘ పెద్దలు కానీ మరి దైవజనులకు విమర్శించడానికి కానీ వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా మనకు ఏ యోగ్యత లేదు. మరి దేవుడు ఈ ప్రాంతంలో దేశంలో కోటి దేశంలో ఇంత గొప్ప మనకు పరిచర్య దైవజనులు ఎంచుకొని ఇంతగా మనము ఇక్కడ ఫలించుతున్నామంటే చాలా గొప్పతనము. మరి ఎందరో మార్చుకున్నారో జీవితాలు తెలియదు, కానీ నిజంగా మరి కొన్ని మాటల వల్ల అయితే కన్నా మహబూల్లా ప్రాంతంలో అయ్యగారి ద్వారా మరి సంఘాలకు వెళ్ళినప్పుడు అస్సలు ఏమీ లేదు వాళ్ళ జీవితంలో. ఎప్పుడు చూసినా కష్టాలు నష్టాలు. ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టినారో కొన్ని జీవితాల్లో ఎదిగించబడినారు, దీవించబడినారు. వాళ్ళకి ఏమి అన్ని కూడా కలిగినాయి. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని. మోకాళ్ళు వేసి కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఈ పొద్దు అటువంటి వాళ్ళందరూ కూడా మరి రాండమ్మా వెళ్దామంటే కనీసం ఫోన్ ఎత్తి రిప్లై ఇచ్చేవాళ్ళు కూడా మాట్లాడటానికి కూడా వాళ్ళకి ఇప్పుడు అవకాశం లేదు. మరి ఇటువంటి గొప్ప దైవజనులను మాకు ఇచ్చినందుకు కూడా నా హృదయపూర్వకమైన నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మళ్ళీ మహబూల్లా ప్రాంతమును మరి అక్కడ ఇంకా మంచి బలోపేతం చేయాలి. అక్కడ అనేకమైన మంది నశించిపోతున్నారు. మరి దేవుడు ఘనంగా అక్కడక్కడ ఎంచుకొని సంఘాన్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదించి దీవించాలని, ఎటువంటి సేవకులను రోషంగా సేవకులు ఇంకా దేవుడు లేవనెత్తాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మరి కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ముఖ్యంగా సాల్మన్ అయ్యగారికి అందగారికి ప్రత్యేక వందనాలు. మరి నేను ముందైతే క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు కొన్ని
ఏళ్ల క్రితం క్రైస్తవులో కన్వీట్ అయ్యాను. కానీ మాది ఊరు కోడూరు. అట్లా సాల్మన్ అయ్య గారు కూడా నాకు బాగా పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఆయన నేను ఇండియాలో చాలా చోట్లకు ఎక్కడైతే మంచి ఇక్కడ మారు మనసు మార్చాలనో దేవుడి దగ్గర నడిపించాలో అలాంటి వాళ్ళ కోసం మేము చాలా ప్రయాసపడి పల్లెలు కూడా తిరిగినాము, చాలా సాటి వినాము. కానీ ఆ సంఘంలో ఎక్కడ సంఘం ఉన్నదంటే అక్కడ అలా పోయేది. నేను కూడా ఆయన ఇక్కడ కోవిడ్లో ఉన్నప్పుడు కూడా నేను ఇండియాలో ఉన్నాను. నేను అక్కడక్కడ ఆ సంఘాలకు పోయేది, పరిచయాలు మాట్లాడేది, ఏదో మనం శక్తి ఉన్న కాడికి అందరికీ ఇచ్చేది. అలా దేవుడి కృపను నడిపిస్తూ ఉన్నాము. సరే మా దేవుడి కృప వల్ల నేను ఈ దేవుడిలో నేను ప్రయాసపడి నేను సంఘాలకు కానీ పాస్టర్లకు కానీ నేను చాలా మంది తెలుసు. నేను కోవిడ్లో కూడా చాలా ఏడు సర్వీస్ నాకు. కానీ అయ్యగారు అయితే చాలా విశ్వాసం, సాల్మన్ అయ్య గారు ఆయన విశ్వాసాన్ని బట్టి మేము పల్లెలు అక్కడలా ఎండలోనూ అలా తిరిగినాము. సరే అదేవిధంగా దేవుడి కృప ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక సంఘంగా ఏర్పరచుకొని ఆయన నడిపిస్తారంటే ఇదంతా నమ్ముటం ఎవరైతే నమ్మిన వారిని సర్వసాధ్యం అన్నట్టుగా ఆ యొక్క విశ్వాసమే ఆ దేవుడు ఆయన నిలబెట్టింది. మమ్మల్ని కూడా ఆ విశ్వాసాన్ని బట్టి నాకు కూడా 5 మంది బిడ్డలు, ఒక కొడుకు, 4 కూతురు, అందరికీ ఆ దేవుడిని చేరినాక దేవుడులో విశ్వాసంగా నేను నడుస్తున్నానుగా అందరికీ పెళ్ళిళ్ళు అన్నీ సమకూర్చి అన్నీ దేవుడు సమకూర్చాడు. ఈ యొక్క మూలంగా ఈ కృపాకరికను బట్టి దేవుడు ఎన్నో విధాలుగా అసలు సహాయం చేయడం కూడా నాకు దేవుడు దారి చూపించి నడిపిస్తున్నాడు. కానీ మరి నేను అదే కోవిడ్లో వచ్చేది 2 నెలలు 3 నెలలు ఉండి అట్లా వెళ్ళిపోతాను. ఎక్కువ రోజులు ఉన్నాము. అక్కడ ఉండేది పోతా ఉంటాను. ఆయనకు తెలుసు అన్ని విషయాలు. మరి ఇంకా ఇండియాలో కూడా లోపల ఒక చర్చ ఆయన నడిపిస్తున్నాడు. ఆ చర్చ మూసేస్తున్నారు. అసలు ఈ ఫోన్లు చేసి వేరే ఒక పాస్టర్ని పెట్టి నడిపిస్తున్నాడు. ఇంకా కొంతమంది ఉపయోగపడేట్టు దేవుడు ఆశీర్వదించాలని అందరూ కూడా మనం మారు మనసు పొంది ఈ యొక్క మార్గం మంచి మార్గం. దేవుడు ఈ సృష్టికి ఒక్కడే దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు రకరకాలుగా ఉంటారు. కానీ ఒక్కళ్ళు మన ఒక మీటింగ్లో చెప్పాడు, ఒక హిందువే చెప్పాడు, ఆయన అందరూ దేవుడు ఉన్నారు, వాళ్ళ పరిశుద్ధాత్మను ఒకళ్ళు చూపించమని అన్నారు. ఎవరు లేరు, యేసుప్రభునే చూపించారు పరిశుద్ధాత్మ. అందుకోసం మనం అందరూ కూడా ఆయన వెంబడించాలని ఆయన దేన్ని కోరుకోరా, ఆయన మన యొక్క ఆత్మను కోరుకున్నాడు. అదేవిధంగా మనం అందరం కూడా ఎన్నించి ఈ యొక్క నూతన సంవత్సరం నుంచి వచ్చే నూతన సంవత్సరం వరకు కూడా మనం అందరూ మారు మనసు పొంది ఇంకా ఎంతోమంది దేవుడికి నడిపించి ఈ సంఘానికి కూడా మనం ఎంతోమంది దేవుడికి నడిపించాలి. ఇంకా దేవుడి గొప్ప వల్ల మీరందరూ ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు జీవించగాక. గ్రేసీ అని పేరు పెట్టుకున్న తర్వాత నాకేంటంటే ఎప్పుడు నాకు మాట్లాడించాలని నేను మనసులో మాకు చెప్పాలనుకున్నాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉంటానన్నా, నేను ఇప్పుడు ఉండాలన్నా ప్రతి దానికి ఆయన అనేవాడు యేసుప్రభు పేరు పెట్టుకున్న తర్వాత నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇది వాస్తవం. నా తరపున ఇంతమంది ఉండాలన్నా అది ఆయనే. ఆయన తర్వాతే నేను. ఆయన నాకు ఆయన అంటే అంత ఇష్టం అనమాట. ఆయన చెప్పేది దాని చేత కాదు అంటే